మహబూబాబాద్ జిల్లాలో రాత్రి వర్షం పడింది. కొత్తగూడ, కేసముద్రం మండలాల్లో అకాల వర్షంతో పంట నష్టం జరిగింది. కొత్తగూడ మండలంలో మొక్కజొన్న పంట నేల కొరిగింది. వందల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, పంట నష్టపోయిన తమను ఆ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రాసులు తడిసిపోయాయి. టార్పాలిన్లు అడిగినా వ్యవసాయ మార్కెట్ అధికారులు స్పందించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రాత్రి వర్షం పడింది. కొత్తగూడ, కేసముద్రం మండలాల్లో అకాల వర్షంతో పంట నష్టం జరిగింది. కొత్తగూడ మండలంలో మొక్కజొన్న పంట నేల కొరిగింది. వందల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రాసులు తడిసిపోయాయి. టార్పాలిన్లు అడిగినా వ్యవసాయ మార్కెట్ అధికారులు స్పందించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఎక్కడెక్కడ వర్షాలు కురిశాయి, మరి ఏ పంటలు దెబ్బతిన్నాయి, పరిస్థితి ఎట్లుంది? చంద్రిక, అకాల వర్షాలు అయితే రైతులకు కన్నీటిని తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురుగాలులు వర్షాలతో అయితే మహబూబాబాద్ జిల్లా మీద చాలా ఎఫెక్ట్ కనిపించింది. ప్రధానంగా 3 మండలాలు, ఒకటి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేసముద్రం కావచ్చు, అదేవిధంగా గూడూరు, కొత్తగూడ, ఈ 3 మండలాలలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించిందని చెప్పొచ్చు. దీంతో అకాల వర్షాలతో అయితే రైతులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కేసముద్రం మండలంలో వర్షంతో పాటు గాలి దుమారంతో ఉప్పరపల్లి, వెంకటగిరి, అర్పనపల్లి గ్రామాలలో మొక్కజొన్నలు పూర్తిగా నేల రాలిపోయాయి. వందల ఎకరాలు సంబంధించినటువంటి మొక్కజొన్న పంట అంతా కూడా ఒక్కసారిగా దెబ్బతిన్నది. సాయంత్రం అకస్మాత్తుగా ఈ బలమైన గాలులు వీయడంతో పాటు వర్షం కురిసింది. దీంతో పంకి దశలో ఉన్నటువంటి మొక్కజొన్న మొత్తం నేల రాలిపోయింది. గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే దశలో ఒక్కసారిగా ఈదురుగాలులతో అయితే పంట పూర్తిగా నేల రాలడం, దీంతో తీవ్రంగా నష్టపోయామనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైంలో కొత్తగూడ మండలంలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులో అపార నష్టాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. మధ్యాహ్నం వరకు ఎండ పొడి వాతావరణం ఉంది, ఎండ తీవ్రత ఉంది. కానీ ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో ఈ మండలంలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తర్వాత కొన్ని చోట్ల పంట నష్టం తీవ్రంగా కనిపించిందని చెప్పొచ్చు. ప్రధానంగా కందనపల్లి, రైతుగూడెం, గుంజేడు, కొత్తపల్లిలతో పాటు మరికొన్ని గ్రామాలలో ఈ వర్షం ఎఫెక్ట్ ఎక్కువ కనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో కూడా మొక్కజొన్న పంట నెలరాలింది. చేతికి వచ్చే దశలో పంట నెలరాలడంతో అయితే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పచ్చు. సేమ్ టైంలో గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఇదే విధమైనటువంటి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షంతో అయితే వర్షం పడితే కొంత పంట కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పంట మొత్తం కూడా మొక్కజొన్న పంట చేతికొచ్చే దశలో మొత్తం నేల రాలిపోయిందని చెప్పొచ్చు. ఈ గాలులతో అయితే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడం, దీంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. ఈ 3 మండలాలలో చాలా ఎఫెక్ట్ కనిపించిందని చెప్పొచ్చు. సేమ్ టైంలో కేసముద్రం అంటే ఇప్పటికీ మొక్కజొన్న పంట ఈసారి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వేశారు. పంట కొన్ని చోట్ల చేతికి వచ్చింది. అమ్ముకోవడానికి మొక్కజొన్న పంటను కూడా మార్కెట్లలోకి తీసుకొచ్చారు. మరికొన్ని చోట్లనేమో పంట ఇప్పుడు చేతికొచ్చే దశ, ఓవైపు పొలాలలో చేతికొచ్చే దశలో పంట నష్టం జరిగింది. మరోవైపు మార్కెట్ కు విక్రయానికి తీసుకొచ్చినటువంటి మొక్కజొన్న రాసులు కూడా పూర్తిగా తడిచిపోయాయి. ఇది కేసముద్రం మార్కెట్ లో మనకు స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా వర్షం పడడంతో ఆ పంటను కాపాడుకోవడానికి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పొచ్చు. పంటను వర్షం నుంచి కాపాడుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే ఒక్కసారిగా పడుతున్నటువంటి వర్షం వాతావరణ మార్పుతోటి కూడా మార్కెట్ అధికారులకు టార్పర్ను ఇవ్వాలని కూడా కోరారు. కానీ అవి అధికారులు అందించలేదు. దీంతో పంట నష్టం ఎక్కువగా జరుగుతుందనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరుపైన కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మళ్ళీ పొడి వాతావరణం ఉండడంతో తడిచినటువంటి మొక్కజొన్న పంటనంతా కూడా వాళ్ళు ఎండబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పంట తడవటం వల్ల రంగు మారే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో ధర తగ్గే అవకాశం ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మహబూబాబాద్ జిల్లాలో మాత్రం నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షం, ఈదురుగాలులతో అయితే రైతులకు భారీ నష్టమే వాటిల్లేదని చెప్పొచ్చు చంద్రిక.